ప్రజా తెలంగాణ న్యూస్కు స్వాగతం. నేను మీ శైలశ్రీ పటేల్. గజ్వేల్లో కరెంట్ కోతలపై బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. రైతులకు సరిపడా విద్యుత్ అందక పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ గజ్వేల్ సబ్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అందించిందని, ప్రస్తుతం మాత్రం క్షేత్రస్థాయిలో 9 గంటలకు మించి కరెంట్ ఇవ్వడం లేదని విమర్శించారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ డీఈ భానుప్రకాశ్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ చందన, మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు దేవి రవీందర్, మాజీ జెడ్పీటీసీ మల్లేశం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. అకారం పంప్ హౌస్లు వెంటనే అక్కారం పంప్ హౌస్ నీటిని వెంటనే విడుదల చేయాలి. అక్కారం పంప్ హౌస్ నీటిని వెంటనే అక్కారం పంప్ హౌస్ నీటిని వెంటనే అక్కారం పంప్ హౌస్ నీటిని వెంటనే జై రాజు. నియోజకవర్గంలో గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గజ్వేల్ నియోజకవర్గంలో రైతులకు సబ్సిడీ పవర్ ఇవ్వాలి, లో వోల్టేజ్ లేనటువంటి పవర్ ఇవ్వాలి, 24 గంటలు పవర్ ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో కేసీఆర్ గారు రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యుత్ ప్రొడక్షన్ చేసి, అవసరమంటే పక్క రాష్ట్రం నుంచి కొనైనా సరే రైతు కంటి నుంచి నీటి చుక్క జారకుండా రైతును కాపాడుకున్నటువంటి విషయం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ తెలుసు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులకు సరిపడే కరెంట్ ఇవ్వకపోగా షార్టేజ్ కరెంట్ అంటే లో వోల్టేజ్ కరెంట్ కూడా వస్తూ ఉంది. దానివల్ల మోటార్లు కాలిపోతూ ఉన్నాయి, రైతులు నష్టపోతూ ఉన్నారు. రైతులంతా కూడా ఈ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఎండలు దాదాపుగా 35, 36, 37 వస్తూ ఉంది. ఇంకా వచ్చే ఏప్రిల్ మేలో 45 కూడా పోయే అవకాశాలు ఉంటాయి. నాట్లు కూడా లేట్ వేసిరు. ఇంకా 2 నెలలు పవర్ చాలా అవసరం ఉంటుంది. పవర్ లేకుంటే నష్టపోయేది రైతు. వాళ్ళు పెట్టుబడులు పెట్టిండ్రు, నాట్లకు పెట్టుబడులు, ఫర్టిలైజర్సు చాలా పెట్టుబడులు పెట్టుకొని ఇలా రైతాంగం అంతా కూడా కరెంటు వైపు చూస్తూ ఉన్నారు. కానీ కరెంట్ ఏమో 14 గంటలు అని చెప్పి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చెప్తా ఉంది. డీ గారిని కలిసి మేము 14 అవర్స్ ఇస్తున్నాము, ఈవినింగ్ 4 o'clock 4:15కి తీసి మార్నింగ్ 2:15కి ఇస్తామని చెప్తా ఉన్నారు. మార్నింగ్ 2:15 నుంచి ఈవినింగ్ 4:15 వరకు దాదాపుగా 2 గంటలు 3 గంటలు కట్ అవుతూ ఉంది. ఎల్సీల పేరు మీద, కట్టింగ్ పేరు మీద, క్వాలిటీ అంటే ఏదైనా డిస్టర్బెన్స్ పేరు మీద డైలీ 2-3 గంటలు కట్ అవుతూ ఉంది. ఆ 2-3 గంటలు కూడా గవర్నమెంట్ సేవ్ అయిపోతుంది. రైతుకు యాక్చువల్గా 11 గంటల కరెంట్ కంటే ఎక్కువ అందుబాటులో లేదు. మరి గవర్నమెంట్ చెప్పేది 14 గంటలు, వాళ్ళు ఇచ్చేది 11 గంటలు. దానికోసమే
మా డిమాండ్ ఏంటంటే మీరు ఇచ్చే 14 గంటలు కూడా సరిగ్గా ఇస్తలేరు. కనీసం ఈ 2 నెలలైనా 18 గంటలు ఇవ్వమంటే 18 గంటలు మీరు రికార్డ్స్ మెయింటైన్ చేసినట్లయితే కనీసం రైతులకు 14 గంటలైనా పోతుంది అన్నటువంటి లక్ష్యంతో మాట్లాడుతున్నాం మేము. ఇవాళ మేము ఒక్కడమే కాదు, నిన్న మొన్న మా హరీష్ రావు గారు రోజు మాట్లాడుతూ ఉన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము మా అధిష్టానం కూడా మాట్లాడుతూ ఉంది. రాష్ట్రంలో ఉండే అన్ని సబ్ స్టేషన్లు తప్పకుండా ముట్టడించే పరిస్థితి రాకముందే మా గజ్వేల్ నియోజకవర్గంలో 66 సబ్ స్టేషన్లు ఉన్నాయి. 66 సబ్ స్టేషన్లు కూడా ముట్టడియాల్సినటువంటి పరిస్థితి రాకుండా కనీసం గవర్నమెంట్ వెంటనే స్పందించి ఈ 2 మాసాలు 18 గంటలు కరెంట్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 18 గంటలు కరెంట్ ఇవ్వండి, లో వోల్టేజ్ మైనస్ లేకుండా ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు కొన్ని కెనాల్స్లో వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు. కేసీఆర్ గారు కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ కెనాల్స్ నిర్మాణం చేసి ఇచ్చిండ్రు. ఆ 2 ఉన్నటువంటి కెనాల్స్లో వాటర్ లేక కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైతాంగం నీళ్లు కావాలంటే ఎవరి దగ్గరికి పోవాలో ఎవరిని అడగాలనో చెప్పలేని పరిస్థితిలో ఉంది. అక్కడ ఇరిగేషన్ వాళ్ళు అందుబాటులో ఉండరు. ఇరిగేషన్ ఆఫీసుని తీసుకెళ్ళి కొడంగల్లో పెట్టుకున్నాడు. కాబట్టి ఇవాళ మేము ఇరిగేషన్ వాళ్ళకు డిమాండ్ చేస్తున్నాం, ఏ కెనాల్లో కూడా వాటర్ తగ్గకుండా. ఇలా అక్కారం కెనాల్లో కూడా వాటరు లేక రైతులు రోడ్ల మీదకి వచ్చిండ్రు. అక్కారం కెనాల్ను కూడా వెంటనే పంప్ స్టార్ట్ చేయాలి, దానిలో కూడా వాటర్ ఇవ్వాలి. అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఏదైనా సరే మీరు వెంటనే స్పందించాలి. దాంతోపాటు రైతు బంధు ఎనీ టైం ప్రతి పంట కంటే ముందు పొలాలు దున్నుకోకమంటే ముందు మరి రైతు బంధు ఇచ్చినటువంటి గొప్ప రైతు నాయకుడు కేసీఆర్ గారు. మరి అలాంటిది ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చి 5 పంటలు నడుస్తూ ఉన్నాయి. 2 సంవత్సరాలు దాటి 5వ పంట ఇది. 5 పంటలకు వాళ్ళు వేసింది 3 దఫాలు వేసిండ్రు. అంటే 2 దఫాలు వేయలేదు, 3 దఫాల్లో రైతు బంధు వేసిండ్రు. అది కూడా 5 ఎకరాలకు కొంతమందికి వచ్చి కొంతమందికి రాక ఇష్టం వచ్చినట్టు వేస్తూ ఉన్నారు. వచ్చినోనికి వచ్చింది, రానోనికి రాలేదు. రైతు రుణమాఫీ చేసినామని చెప్పిండ్రు, అది కూడా 50% రైతులకు రుణమాఫీ కాలేదు. అంటే రైతు వెన్ను విరిసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి మా డిమాండ్స్ అన్నీ కూడా రైతు కోసమే. రైతు ఏడ్చిన వ్యవసాయము, రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం 2 నష్టపోయినటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. దయచేసి మీరు అర్థం చేసుకొని ఇప్పటికైనా రైతు పక్షాన నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ ప్రభుత్వానికి మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఆరంభం మాత్రమే. మీరు కనుక ప్రభుత్వం కనుక రెస్పాండ్ కాలేకపోతే అన్ని సబ్ స్టేషన్లను ముట్టడిస్తాం. రైతు బంధు విషయంలో కూడా మరి వారం 10 రోజులలో మా అధిష్టానంతో మాట్లాడి పెద్ద ఎత్తున ఆర్డీఓ ఆఫీసును ముట్టడిస్తాం. రైతు బంధు కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దానికి కూడా ఇలా ఒక యూరియా కూడా అందుబాటులో లేదు, అది కూడా ఒక యాప్ పెట్టిండ్రు. అది కూడా చక్కెర కొనుక్కోవాల్సి, చక్కెర కావాలంటే దొరుకుతుంది మార్కెట్లో, కానీ యూరియా దొరకలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి వాటిని కూడా మేము డిమాండ్ చేస్తాం. మరి ఆర్డీఓ ఆఫీసును కూడా అతి త్వరలో 10 రోజులలో రైతు బంధు వేయకుంటే వేలాది మంది రైతులతోని మేము ఆర్డీఓ ఆఫీస్ కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వెంటనే కొండపోచమ్మ సాగర్ కెనాల్ వెంటనే అక్కారం పంప్ హౌస్లు వెంటనే జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం. అక్కారం పంప్ హౌస్ నీటిని వెంటనే అక్కారం పంప్ హౌస్ నీటిని వెంటనే విడుదల చేయాలి. అక్కారం పంప్ హౌస్ నీటిని వెంటనే విడుదల చేయాలి. జై తెలంగాణ, జై తెలంగాణ.